హాయ్ హలో వెల్కమ్ టు ఫిల్మీ బాల్. నేను మీ హేమమాలిని. విజయ్ దేవరకొండ హిట్స్ అండ్ ఫ్లాప్స్ అండ్ ఐకానిక్ జర్నీ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అర్జున్ రెడ్డి ఈ ఒక్క సినిమాతో స్టార్ హీరోగా అయిపోయాడు మన విజయ్ దేవరకొండ. అంతేకాదండి, సో తన జర్నీ గురించి చెప్పుకోవాలంటే ఒక తుఫాన్ లాంటి కథ అని చెప్పాలి. ఆ కథ ఒకటే కాదు, తుఫాన్ లాంటి చరిత్రే కాదు, తన జర్నీలో హిట్స్ అండ్ ఫ్లాప్స్ కూడా చాలానే ఉన్నాయి. అవన్నీ కూడా మొత్తంగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. 2011లో రవిబాబు దర్శకత్వంలో నువ్విలా సినిమాలో ఫస్ట్ టైం సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. బట్ ఆ రోల్ తనకి ఏమాత్రం గుర్తింపు తీసుకురాలి. ఆ తర్వాత చాలా సినిమాలు చేసి ఉండొచ్చు. బట్ శేఖర్ కమల గారి సినిమా అయినటువంటి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో కూడా ఒక చిన్న క్యారెక్టర్ చేశాడు. అండ్ విజయ్కి స్టార్డమ్ వచ్చిన తర్వాత ఓకే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో చేశాడు కదా అన్న ఒక రికగ్నైజేషన్ అలా వచ్చిందనమాట. ఆ తర్వాత ఇంకా మనం చూసుకుంటూ వస్తే పెళ్లి చూపులు సినిమాతో తనకు ఒక మంచి బ్రేక్ వచ్చిందని చెప్పొచ్చు. పెళ్లి చూపులు సినిమా ఒక సూపర్ హిట్ సినిమా అనమాట. అందులో విజయ్ యాక్టింగ్ కావచ్చు, తన లుక్స్ కావచ్చు, సింపుల్ గా ఎక్కువ ఇది చేయకుండా నార్మల్ గా యాక్ట్ చేస్తూ చాలా మంది ప్రజల్ని తన వైపు టర్న్ చేసుకున్న మూమెంట్ ఏంటి అంటే మాత్రం సో పెళ్లి చూపులు సినిమా అని చెప్పొచ్చు. తరుణ్ భాస్కర్ అండ్ విజయ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా. సో ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి ఇది సినిమా మాత్రమే కాదు, ఒక తుఫాన్ లాంటి సంచలనాన్ని సృష్టించిందని చెప్పొచ్చు. అప్పటిదాకా విజయ్ లైఫ్ ఒకలాగా వెళ్తుంటే ఈ సినిమాలో విజయ్ పర్ఫార్మెన్స్ కావచ్చు, యాటిట్యూడ్ కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, లేదంటే స్క్రీన్ ప్రెసెన్స్ కావచ్చు, అన్ని కూడా వేరే లెవెల్లో ఉన్నాయి. ఈ సినిమా తన కెరియర్ నే మార్చేసింది. కట్ చేస్తే ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్. ఆ తర్వాత గీతా గోవిందం సినిమా వచ్చింది. సో గీతా గోవిందం సినిమా కూడా అటు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కనెక్ట్ అయిపోవడం వల్ల ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అండ్ దాని తర్వాత నోటా, డియర్ కామ్రేడ్. సో నోటా కూడా పెద్దగా ఆడియన్స్ అంత రికగ్నైజ్ చేసుకోలేదు, రిసీవ్ చేసుకోలేదు. డియర్ కామ్రేడ్ మంచి స్పందన ఉన్నప్పటికీ కూడా లాంగ్ రన్ లో ఆ సినిమా వర్కౌట్ కాలేదు. కాబట్టి ఇవి రెండు కూడా ఫ్లాప్స్ కిందనే మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్, ఇది అర్జున్ రెడ్డి ఫీల్ టెక్స్చర్ లోనే ఉంటుంది కానీ ఎందుకో ఈసారి ఆడియన్స్ దాన్ని అంతగా రిసీవ్ చేసుకోలేదన్నమాట. సో అలా చూసుకుంటే వరల్డ్ ఫేమస్ లవర్ కూడా ఇట్స్ అ ఫ్లాప్. ఆ తర్వాత ఎక్కువ భారీ హైప్ తోటి, ఎక్కువ ప్రమోషన్స్ తోటి, చాలా బడ్జెట్ తోటి వచ్చిన సినిమా లైగర్. ఇదైతే విజయ్ కెరియర్ లోనే డిజాస్టర్ అనిపించుకున్న ఫిలిం. ఆ తర్వాత 2023లో సమంతతో చేసినటువంటి ఖుషి సినిమా సో రొటీన్ స్టోరీ అయిపోవడం వల్ల అది కూడా పెద్దగా ఆడలేదు. సో అది కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకుందనమాట. ఇలా విజయ్ కెరియర్ లో హిట్స్ అండ్ ఫ్లాప్స్ కంటిన్యూగా ఉన్నాయి. కంటిన్యూస్ హిట్స్, తర్వాత కంటిన్యూస్ ఫ్లాప్స్. బట్ ఇప్పుడు ఒక హోప్ తోటి గౌతమ్ తిన్నూరి దర్శకత్వంలో అటు పోలీస్ డ్రామాగా, ఇటు గ్యాంగ్స్టర్ డ్రామాగా రాబోతున్నటువంటి సినిమాయే కింగ్డమ్. మరి ఈ సినిమా మీద చాలా హోప్స్ తో ఉన్నాడు విజయ్ దేవరకొండ. సో మరి విజయ్ దేవరకొండ సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? Comment us in our comment section. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ ఫన్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బాల్.